దూరం అయిపోతున్నాడు, ఎడమేడంగా ఉంటున్నాడు, దూరంగా ఉంటున్నాడు. ఏమైంది? ఎందుకని ప్రార్థన చేయించుకుంటం లేదు, ఆదివారం మందిరానికి రావటం లేదు అని ఆలోచించడం మొదలుపెట్టాడు దైవజనుడు. ఎలీషా దైవజనుడు గెహాజీ గురించి ఆలోచించినట్లుగా ఇంకా రావటం లేదేంటి అని ఆలోచించినట్లుగా ఈరోజు నీ కుటుంబం ఉందేమో, మీ జీవితాలు, మీ భర్త ఉన్నాడేమో, నీ భార్య ఉందేమో, నీ బిడ్డలు ఉన్నారేమో, మందిరానికి రావటం లేదని గుర్తుపెట్టుకో. నీ కుటుంబం దేవుని సన్నిధికి దూరం అయింది, కనపడని నష్టాలు జరుగుతాయి. మీకు దైవజనుడికి దూరం అయింది, కనపడని నష్టాలు మన జీవితంలో ఎదురవుతాయి. దేవునికి దూరమైన, దైవజనుడికి దూరమైన, సంఘానికి దూరమైన దేవుడు కుట్టే దెబ్బకి తిరుగు లేకుండా పడిపోతాం మనం.